హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇవాల్టి అధ్యాయం మన కార్తీక పురాణం 27వ అధ్యాయం. ఏవైనా తప్పులు చేస్తే క్షమించండి. దూర్వాసునికి అంబరీషుడు ఆతిథ్యమిచ్చుట. తనను కాపాడమని ప్రార్థిస్తున్న దూర్వాస మహర్షికి అంబరీషుడు నమస్కరించి, మునీంద్ర, నన్ను మన్నించండి. నా అతిథిగా మళ్ళీ మీరు నా ఇంటికి రావడం నాకు ఆనందదాయకం. నా వలన మీకు కలిగిన కష్టానికి నన్ను క్షమించండి. సమస్త ప్రపంచాన్ని భయపెట్టగల మీకు భయమేమిటి? ఆ కారణంగా నన్ను కాపాడడానికి వచ్చిన దయాస్వరూపులు మీరు. మీ పట్ల నాకు గల గౌరవంతోనే మీకు ఆతిథ్యం ఇవ్వడానికి ఆహ్వానం పలుకుతున్నాను. నా ఆతిథ్యాన్ని స్వీకరించి నన్ను నా వంశాన్ని కృతార్థం చేయండి. మొట్టమొదట కోపంతో నన్ను శపించిన మళ్ళీ నా ఇంటికి ఇచ్చేశారు. నేను ధన్యుడినయ్యాను. మీ కారణంగా శ్రీ విష్ణువును చూసే అదృష్టాన్ని, ఆయన అభిమానాన్ని పొందే భాగ్యము పొందగలిగాను. ఓ పుణ్యపురుష, నాకు పునర్జన్మలేవీ లేకుండా శ్రీహరి సన్నిధిని పొందే భాగ్యం కలిగే విధంగా నన్ను అనుగ్రహించి ఆశీర్వదించండి అంటూ పరిపరి విధాల వినయాన్ని కనబరిచి తనతో భోజనానికి పిలిచాడు. అప్పుడు దూర్వాసుడు అంబరీషుడిని కౌగిలించుకొని, ఎవరు ప్రాణాలను కాపాడతారో, ఎవరు శత్రువులకైనా ఉపకారం చేస్తారో అటువంటి వాళ్ళు తండ్రితో సమానులు. నువ్వు నాకు తండ్రి వంటి వాడివి. వయసులో నేను నీకంటే పెద్దవాడిని. బ్రాహ్మణుడు అయినా నేను నీకు నమస్కరించకూడదు. నీకు ఆయుక్షీణం కలిగించి పని చేయకూడదు. నేను నీ మనసుకి కష్టం కలిగించినందుకు నన్ను భగవంతుడు శిక్షించాడు. నాకు తగిన ప్రాయశ్చిత్తం జరిగింది. నీ పట్ల నాకు దురహంకారం కారణంగా కలిగిన ఆపద నుండి నన్ను రక్షించడానికి నువ్వే నాకు దిక్కైనావు అని చెప్పి తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. సర్వజ్ఞుడైన దూర్వాసుడు దయాళుడైన కర్మిష్టి ద్వాదశి పారణ మహాత్యాన్ని అంబరీషుడు విష్ణుభక్తిని పరీక్షించి మరీ నిరూపించిన విజ్ఞుడు. కార్తీక మాసంలో ద్వాదశి వ్రతం సమస్త యజ్ఞఫలాన్ని కలుగజేస్తుంది. సకల పాపాలు నశించడంతో పాటు ఉత్తమ లోక ప్రాప్తి కలుగుతుంది అని అగస్త్యుడు అత్రి మహర్షికి వివరించాడని వశిష్ఠుడు జనక మహారాజుకు వివరంగా చెప్పాడు. ప్రాణరక్షణ చేసిన వాడిని, ఆపదలో ఆదుకున్న వాడిని ఎన్నడూ మరవకుండా వారికి కృతజ్ఞులై ఉండాలని దూర్వాస మహర్షి సూచిస్తున్నాడు. శత్రువులపై కూడా పగ ద్వేషాలను పెంచుకోకుండా ఆదరించాలని అంబరీషుడు సూచిస్తున్నాడు. జరుగుతున్న ప్రతి సంఘటనను దైవ నిర్ణయంగా భావించాలి. వాటిలోని మంచితనం మాత్రమే స్వీకరించాలని అంబరీషుని కథ మనకు తెలియజేస్తుంది. 27వ అధ్యాయం సంపూర్ణం. సో ఏవైనా తప్పులు చేస్తే క్షమించండి. మన ఇంటికి శరణని వచ్చిన వారికి రక్షించడం మన కర్తవ్యం. Like and subscribe.